గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఎర్లీ అవర్స్ లో అరౌండ్ 6:50 and 7 మధ్యలో ఇద్దరు అన్నోన్ అక్యూజ్ పర్సన్స్, ఇద్దరు అన్నోన్ అఫెండర్స్ సుల్తాన్ బజార్ పిఎస్ లిమిట్స్ లోని కోటి ఎస్బీఐ బ్రాంచ్ దగ్గర పక్కనే ఉన్నటువంటి ఏటీఎం దగ్గర ఈ విక్టిమ్ పర్సన్ క్యాష్ డిపాజిట్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళు రెక్కీ చేసుకుని ఉన్నట్టున్నారు. పక్కనే ఉన్నటువంటి బస్ స్టాప్ నుంచి వచ్చి అతన్ని ఒక సపోజిట్లీ తపంచా ఒక రౌండ్ ఫైర్ చేయడం జరిగింది. దాంతో విక్టిమ్ కి కాలికి ఇంజరీ జరిగి అతను అక్కడ పడిపోతే అతని బైక్ అండ్ బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. దీనికి సంబంధించి క్లూస్ టీమ్ వచ్చింది, సీసీటీవీస్ వెరిఫై చేస్తున్నాము. సెవెరల్ టీమ్స్ అన్ని కూడా పెట్టి ఇన్వెస్టిగేషన్ టీమ్స్ పెట్టి టాస్క్ ఫోర్స్ అండ్ సిసిఎస్ టీమ్స్ తో కలిసి కోఆర్డినేట్ చేసి వి ఆర్ వర్కింగ్ ఇట్ అవుట్. థాంక్యూ. వెహికల్ ఇస్ విక్టిమ్ దే, అది వెహికల్ బిలాంగ్స్ టు విక్టిమ్ దే తీసుకుని వెళ్ళారు. ఈ విక్టిమ్ రెగ్యులర్ గా ఇక్కడికి వచ్చి క్యాష్ డిపాజిట్ చేస్తూ ఉంటాడని చెప్తున్నారు. సో మేబీ విల్ హ్యావ్ టు వెరిఫై ఆన్ దాట్ గ్రౌండ్స్. మనకి ఇంకా అంత క్లారిటీ రాలేదు. వాళ్ళైతే ఏటీఎం కి రైట్ సైడ్ నుంచి వచ్చినట్టు ఉంది. తెలిసిన వాళ్ళే పని ఏమని అనుమానిస్తున్నారు. విల్ హావ్ టు వెరిఫై. విక్టిమ్ స్టేట్మెంట్ ఏమని ఇస్తున్నారు మేడం? హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నాడు అతను. ఇంకాను విల్ టేక్. ఎన్ని రౌండ్ల కాల్పులు జరిగినట్లు ప్రాథమికంగా ఇస్ ఫైన్. నగదు ఎంతవరకు? సుమారు 6 లక్షలు. మేడం ఎన్ని రౌండ్ల కాల్పులు జరిగినట్లు ఏమన్నా గుర్తించారు? విక్టిమ్ కి తగిలింది అయితే ఒక రౌండ్, బహుశా ఇంకొకటి కూడా ఫైర్ చేసి ఉండొచ్చు. మనం క్లూస్ టీమ్ వాళ్ళు వెరిఫై చేస్తున్నారు. నాంపల్లి సంబంధించిన అతను, ఈయన క్లాత్ బిజినెస్ చేస్తూ ఉంటారు. క్లాత్ బిజినెస్ కి సంబంధించిన క్యాష్ డిపాజిట్ చేయడానికి వచ్చారు. ఈ మధ్య కాలంలో ఈ దోపిడీలు ఎక్కువ అవుతున్నాయి. ఈ మూట అంతరాష్ట్ర మూట అనేది అనుమానిస్తున్నారా, అంటే లోకల్ గా తెలిసిన వాళ్ళ పని మీరు క్రైమ్ సీన్ కూడా అబ్జర్వ్ చేశారు కదా, ఎక్కువ అయ్యాయి అనేది కరెక్ట్ కాదు. దిస్ ఇస్ అ స్ట్రే ఇన్సిడెంట్ ఐ థింక్, బికాజ్ ఐ థింక్ లాస్ట్ 1 year బ్యాక్ ఎప్పుడో ఒకసారి అయింది. సో మళ్ళీ ఆ తర్వాత ఇదే జరగడము. సో యా, బట్ స్టిల్ ఎప్పుడైనా ఆఫెన్సే. మీరు ఇంకోటి ఏమడిగారు? ఎన్ని టీమ్స్? ఆల్మోస్ట్ 5 టీమ్స్ ఫామ్ చేసాం ఇప్పటికి. ఇంకా టాస్క్ ఫోర్స్ వాళ్ళందరూ కూడా కోఆపరేట్ చేస్తారు. బిగ్ బ్రేకింగ్ అంతోంది. కోటి ఎస్బీఐ ప్రధాన కార్యాలయం ఎక్కడైతే ఉంటుందో అది రద్దీగా ఉన్నటువంటి ప్రాంతం. అక్కడ గన్తో కాల్పులు జరిగాయి ఈరోజు పొద్దున 7 గంటల ప్రాంతంలో. యాక్చువల్లీ ఉదయం 7 గంటలకు రిన్షద్ అనే వ్యక్తి ఈ ఎస్బీఐ బ్యాంక్లో డిపాజిట్ చేయడానికని వెళ్ళాడు. ఏటీఎంలో డిపాజిట్ చేయడానికి వెళ్ళాడు. సో అతన్ని ఫాలో అయినటువంటి దుండగులు గన్తో అతని మీద కాల్పులు జరిపి ఆయన దగ్గర ఉన్నటువంటి 6 లక్షల రూపాయల నగదును ఎత్తుకొని పరారైనరు. అండ్ ఆ కాల్పుల్లో ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం రన్షీద్కు కాలికి అట్లాగే కొంత హ్యాండ్కి కూడా గాయాలైన పరిస్థితి అయితే కనిపిస్తోంది. అవుట్ ఆఫ్ డేంజర్. రన్షీద్కి అయితే ఏమీ కాలేదు. అతనికైతే హాస్పిటల్కి తరలించడం, ట్రీట్మెంట్ అయితే జరుగుతోంది. కానీ మనకు తెలుసు కోటి ఇది ఎంత బిజియెస్ట్ ఏరియా. పొద్దున 7 గంటల ప్రాంతంలో అయినా సరే చాలా రద్దీగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ చాలామంది ఫ్రూట్స్ అమ్ముకునే వాళ్ళు కావచ్చు, మిగతా అవసరాల కోసం కావచ్చు, వెళ్ళి వచ్చే వాళ్ళ సంఖ్య చాలా ప్రధానంగా ఉంటుంది. అట్లాంటి కోటి ప్రాంతంలోనే ఒక్కసారిగా ఇంత పెద్ద భారీ దోపిడీ జరగడం, అది కూడా గన్తో కాల్పులు జరిపి మరీ, ఒక వ్యక్తి మీద గన్తో కాల్పులు జరిపి మరీ దుండగులు నగదును ఎత్తుకెళ్లడం ఇప్పుడు కలకలం అయితే క్రియేట్ చేస్తోంది. ఇది పోలీసులకు ఒక రకంగా సవాలని కూడా చెప్పొచ్చు. గతంలో కూడా మనకు తెలుసు ఇట్లాంటి గన్ కల్చర్. ఈ మధ్యకాలంలో గన్తో బెదిరింపులకు దిగి కాల్పులు జరపడం, ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ప్రధానంగా హైదరాబాద్ ప్రాంతాల్లో జరుగుతున్నాయి మనకు తెలిసిందే. అండ్ ఏకంగా ఇప్పుడు ఈ నగదుని ఎత్తుకెళ్ళడానికి 6 లక్షల నగదును ఎత్తుకెళ్ళడానికి దుండగులు ఒక వ్యక్తి మీద కాల్పులు జరిపారు. అయితే ఇక్కడ అనుమానాలు ఏంటంటే, మరి ఈ రిన్షిద్ దగ్గర ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు ఉన్నట్టుగా ఎవరికైనా ముందే తెలిసిన తర్వాత ఈ ఘాతకానికి పాల్పడ్డారా, ఇతనికి తెలిసిన వ్యక్తే ఏదైనా చేశారా,
ఇట్లాంటివన్నీ కోణాల్లో పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. ఇంకోటి, కాల్పులు జరిపి పరారైపోయినరు, అయితే దుండగులు ఎంతమంది, ఎలా వచ్చారు, ఏంటి అనేది కూడా పూర్తి స్థాయిలో విచారణ అయితే చేస్తున్నారు పోలీసులు. అండ్ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని సీసీ కెమెరాస్ని కూడా పూర్తి స్థాయిలో చెక్ చేస్తూ ఉన్నారు. అండ్ రిన్షిట్ దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్ తీసుకున్నారు. అంటే ఈ 6 లక్షల నగదు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరికి డిపాజిట్ చేస్తున్నారు, మీరు గతంలో డిపాజిట్ చేశారా, ఇట్లాంటి అన్ని కోణాల్లో ప్రశ్నిస్తున్నారు. అట్లాగే మీకు ఎవరైనా శత్రువులు ఉన్నారా, మీరు ఏం చేస్తూ ఉంటారు, ఇదంతా కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. యాక్చువల్లీ ఇప్పుడు ఈయన నాంపల్లిలో నివాసం ఉంటున్నాడు రిన్షిత్, కానీ అతడు కేరళవాసి, కేరళ నుంచి వచ్చి ఇక్కడ ఆయన నాంపల్లిలో ఉంటూ బిజినెస్ చేస్తున్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. మరి ఆ బిజినెస్ డీటెయిల్స్ ఏంటి, ఎలాంటి బిజినెస్ ఏంటి, మీకు ఎవరికైనా శత్రుత్వం ఉందా, మీకు కానీ మీ ఫ్యామిలీకి కానీ, ఎన్నేళ్ల నుంచి ఉంటున్నారు, కేరళ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఇట్లా అన్ని కోణాల్లో కూడా పోలీసులు అయితే విచారణ చేస్తూ ఉన్నారు. కానీ ఒక్కసారిగా దుండగులు కాల్పులు జరిపి మరి 6 లక్షల రూపాయల నగదుని ఎత్తుకెళ్లారు అనంటే అది సిటీ మధ్యలో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇది కలకలం అయితే క్రియేట్ చేస్తోంది. ప్రస్తుతం అయితే సుల్తాన్ బజార్ పోలీసులు వెంటనే రావడం, ఘటనా స్థలానికి రావడం, పూర్తిగా ఆ ప్లేస్ని అంతా కూడా క్లూస్ని సేకరించే ప్రయత్నం చేయడం. దెన్ ఆ కాల్పుల్లో రిన్షిట్కి కూడా గాయాలైన పరిస్థితి, ఆయన పర్స్ కానీ అవి కానీ రోడ్డు పైన పడిపోయిన పరిస్థితి. సో వీటన్నిటిని బేస్ చేసుకొని క్లూస్ అయితే సేకరిస్తున్నారు. దుండగులు ఎటువైపు పారిపోయి ఉంటారు, ఈ 6 లక్షల నగదును ఎత్తుకెళ్ళి ఎటువైపు వెళ్ళుంటారు అనే కోణంలో పూర్తి స్థాయిలో ఆ విచారణ అయితే చేస్తున్నారు. ప్రస్తుతం అయితే గాయపడినటువంటి రిన్షిత్ ఎవరైతే ఉన్నారో అతన్ని హుటాహుట్న 108లో మలక్పేట్ యశోద ఆసుపత్రికి అయితే తరలించారు. సో ఇతను బట్టల వ్యాపారిగా అయితే చెప్తూ ఉన్నారు. ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే రావాల్సి ఉంది. బట్టల వ్యాపారి మీద ఒక్కసారిగా ఈ కాల్పులు జరపడం, నగదును ఎత్తుకెళ్లడం ఇప్పుడు కలకలం అయితే క్రియేట్ చేస్తోంది. అండ్ పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించిన తర్వాత దుండగులు ఎవరు ఏంటి అనేది సేకరించడం, క్లూస్ ఆధారంగా ఎవరై ఉంటారు అనే ఇన్ఫర్మేషన్ తీసుకోవడం, ఆ తర్వాత పోలీసులు పూర్తి స్థాయిలో చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ కెమెరాస్ని బేస్ చేసుకొని విచారణ చేసిన తర్వాత అతి త్వరగా నిందితులను పట్టుకుంటాము అన్నటువంటి మాట అయితే చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఒక్కసారిగా సిటీ నడిబొడ్డున ఈ ఇన్సిడెంట్ ఒక రకంగా కలకలం అయితే క్రియేట్ చేస్తోంది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు